కొట్టాలిరా స్కిట్ కొట్టాలి ఆడితే ఆడాలిరా క్రికెట్ ఆడాలి అంటూ జబర్దస్త్ స్టేజ్ పై క్రికెట్ ఆడడానికి వచ్చేస్తున్నాడు ధనాధన్ ధనరాజ్ along with his team. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. హాయ్ అండి, నా పేరు బాల త్రిపుర సుందరుడు. ఏంటి కన్ఫ్యూజన్ పేరు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? కాదండి, చిన్నగా ఉంటాను కదా అందుకని బాలు అంటారు. తిరుగుతూ ఉంటాను కదా అందుకే త్రిపుర అంటారు. కొంచెం బేసిక్గా నేను అందంగా ఉంటాను కదండి అందుకని సుందరుడు అంటారు. మీరేం కన్ఫ్యూజ్ ఫీల్ అవ్వకండి, షార్ట్ కట్ లో బాల్ అని పిలవండి, అయిపోయింది. వీళ్ళలాగా నాకు ఇంట్రడక్షన్స్ లేవండి, డైరెక్ట్ నాకు పెట్టే పేరు బ్యాటింగ్. మన షాట్ బ్యాటింగ్ చేసే ప్రతి ఒక్కరు తెలుసు నీ పేరు బ్యాట్ అని. అలా చూస్తావేంట్రా? నెక్స్ట్ డైలాగ్ నీదే. నువ్వు డైలాగులు చెప్తే ఓవర్ ల్యాప్ అవుతున్నాయి అంటావు కదా, అందుకే కొంచెం పంచ్ చేసి డైలాగ్ చెప్తావని. ఒరే, ఈ ఆటో పంచులు ఆపేసి అదో ఆటో వేసుకుని రాత్రి 9ంటికి మా ఇంటికి రారా రేసం కొట్టు వచ్చావా నువ్వు? అన్న అవుట్ ఆఫ్ కవరేజ్ విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నా పరువు పోతుంది. బాబా, నాకు ఒక విషయం అర్థం కాదు బాబా. ఏంటో? నన్ను ఆడుకోవడానికి వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు అనుకున్నాను కానీ ఇలా గోక్కోవడానికి ఉపయోగిస్తున్నారు నాకు తెలియదు బాబా. బాబా, దుర్రోజులు పొట్ట ఒక్కడు తర్రా 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 అని దద్దులు వచ్చిన చోట గోకేస్తున్నాడు బాబా. ఒక విషయం చెప్పనా? 5 రూపాయలు పెట్టి ఇచ్చికాడు తీసుకొని పిచ్చి మీదకి రావచ్చు నా కొడుకులు. బావా, హిచ్కాక్ సినిమాలు చూసి పిచ్చికాకి సినిమాలు తీసినట్టు ప్రతి వాడు సచిన్ టెండూల్కర్ గారి బ్యాటింగ్ చూసి ఇప్పుడు నేను కొడతాను చూడని చెప్పి ఫీల్ అయిపోయి నన్ను వంగబెట్టి కూతున్నారు. బాధపడకు బాబా. కోడన్నాక చికెన్ షాప్ కి, మేకన్నాక మటన్ షాప్ కి, బాల్ అన్నాక బ్రౌండీకి వెళ్ళక తప్పదు బాబా. మరి బ్యాట్ అన్నాక బావా నీదేగా డైలాగు. ఈ మధ్య రీసెంట్ గా మన వాళ్ళు T20 మ్యాచ్ అని పెట్టారు బావా. అవును బాబా, వంగబెట్టి కూతేస్తున్నాడు బావా. ఒకడేమో స్వీప్ షాట్లు అంటాడు, ఒకడేమో డిఫరెన్స్ అంటాడు. బావా రీసెంట్ గా ఒకటి వచ్చింది బావా. నేను చెప్పేది నా బ్యాట్ గురించి. హెలికాప్టర్ షాట్ అట బావా, బ్యాట్ అని చెప్పి పైకి లేపి ఏంద్రా నా ఫిగర్ లైన్ వేస్తున్నావు? నువ్వే నా ఫిగర్ లైన్ వేస్తున్నావురా? ఇక్కడ 1 year నుంచి లవ్ అమ్మా. 2 years నుంచి పార్క్ లో పాడుకున్నాం రా. థియేటర్ లో ఆడుకున్నా. ఆ అమ్మాయి కోసం 1 lakh అప్పు చేశాను రా. నేను 2 లక్షలు చేశాను. నేను ఓడి చెప్పుకోవాలి చెప్పు ప్లీజ్ రా. అమ్మాయికి నాకు దండం పెడతారా? దండం పెడతా. ఏంద్రా? అరే అది నా ఫిగర్ రా. నా ఫిగర్ ఓ పందెం వేసుకుందాం. ఏం పందెం రా? క్రికెట్ ఆడదాం. క్రికెట్ ఆడదాం. అందులో గెలిచిన వాళ్ళు ఆ పోరిని తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఓడిపోయిన వాడికి పోరలేదు. ఓకేనా? బాబా, వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి వచ్చి మనల్ని కొడతానంటారండి బాబా. ఏంటి బావా మన మోడీ వచ్చినా మారరా బాబా వీళ్ళు. బాబాయ్ బాబా, ఆడి ప్యాంట్ ఎప్పుడో బారసాలు కొన్నట్టుంది బావా. ఇప్పుడు నన్ను దానికి పెట్టి నొక్కుతాడు బావా. కప్పు వర్ణాతీతం బావా. ఇంకా ప్యాంట్ బావా, ఒక్కసారి వీడి చేతులు చూడ బావా. కనీసం అన్నం తినేటప్పుడన్నా కడుక్కుంటారా? చేతులు ఎక్కడెక్కడ పట్టుకుంటున్నాడు. సర్లే బాబా, పట్టుకుంటాడు రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ టీమ్ లీడర్స్ ఉన్నారా? అలా తలితే 2D. అక్కడ రోజు గారు ఉన్నారా? ఎమ్మెల్యే గారు. ఆమెకు తలితే 4. ఇక నాబాబు గారు తలితే 6. చాలు. అరే పిచ్చి ఎంత లాంగ్ కూడా తెలుసా? 23 అడుగులు ఉంటుంది. అడికెళ్ళు రారే, నేను చెప్తాను. బావా ఆల్ ది బెస్ట్ బావా. రెడీ బావా? రెడీ. ఇప్పుడేస్తా చూడరా. రెండో వైడ్. రేస్మి సైడ్ కూర్చో, వైట్లన్నీ నీ వైపే వస్తున్నాయి. నీ దుంప దగ్గర ఇప్పుడు గూగుల్ వేసుకో, ఫేస్బుక్ వేసుకో, ట్విట్టర్ వేసుకో. బావా ఏం కొట్టుడు బావా. లవ్ మ్యాటర్ అండి. 4 టచ్ చేయండి. వామ్మో నాగబాబు గారు. బావా నేనంత బాగా ఫోన్
వెళ్ళి ఆయనకి వెళ్తే 6 వస్తుంది కదా. బావా అక్కడ కూర్చుంది ఎవరు? ఎవరు? నాగబాబు గారు. నాగబాబు గారు. అక్కడికి వెళ్తే ఏమైనా ఉందా? అయితే ఏంటి? అయితే ఏంటా? అయితే నీకు అది చెప్పాలి రా బావా. కాదు అబ్బో. బావా ఒక ట్రైన్ పట్టాల మీద మనిషి నడుచుకుంటారు. ఓకే. ఎదుగా ట్రైన్ వస్తుంది. ఓ ఎవరికి రిస్క్? మనిషికే రిస్క్ కదా. అదే కదా మళ్ళీ చెప్తా బావా. ఓ ట్రైన్ పట్టాల మీద మనిషి వెళ్తున్నాడు బావా. ఓకే. వెనకాల ట్రైన్ వస్తుంది. ఎవరికి రిస్క్? మనిషికే రిస్క్. అంతే. ఆయనకి నేను ఎదురెళ్ళినా నేను ఆయనకి ఎదురెళ్ళినా నాకే రిస్క్. అయ్యో బావా. బాబా ఈ కంపెనీ భరించలేను కానీ బాబా వీడికి కూడా ఛాన్స్ ఇద్దాము. బాబా మెల్లిగా 48 లో అట్లా తప్పుకో, నేను వెళ్ళి వికెట్ 70 mm లో తప్పుకుంటే నువ్వు అవుట్ చేసి. ఓకే నాకు నీకు నేను తప్పుకుంటున్నాను బాబా. వికెట్. ప్రతి ఒక్కరు బాబా బ్యాట్స్మెన్ సూపరు, బౌలర్ సూపర్ అంటారు కానీ బాబా బ్యాట్ సూపరు, బాల్ సూపర్ అని ఎవరు అన్నారా బాబా? మళ్ళీ ఎందుకు బాబా ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు? తీర్చుకోవాలి బాబా. ఒక్కసారి ఆ రోజులు గుర్తు తెచ్చుకో బావా. బాబా ఆ రోజు నేను మసాజ్ సెంటర్ లోకి వెళ్తుంటే చెయ్యని తప్పు గురించి నన్ను నేను చెప్పేది మసాజ్ సెంటర్ గురించి కాదు, స్టేడియం సెంటర్ల గురించి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చెప్పు బావా. నువ్వేమో నేను మరో చరిత్ర, నేను రక్త చరిత్ర, నాకు రాఘవ కావాలి, ముసలుడు శేషు కావాలి. రారా బావా. బావా నేను వస్తాను బావా. మెల్లిగా నువ్వు కింద కొంగు, అది మూతి పాల్గొ. అంతే బావా. బావా బావా చిన్న రిక్వెస్ట్ బావా. ఏంటి బావా? కొట్టావు కదా, నేను జస్ట్ టచ్ చేస్తా, వాడి బాల్ పగిలిపోవాలి బావా. మూడు బావ నువ్వు జస్ట్ టచ్ చేయి అంతే. ఓకే బాబా వెళ్దామా? బాబా ఎంతసేపు చేస్తా స్కిట్? 13 నిమిషాలు వచ్చింది బావా. 13 అంటే 3 తీసేసి 10 నిమిషాలు టెలికాస్ట్ చేస్తా. సరిపోద్ది, వెళ్దాం రా బాబా. లాస్ట్ పంచ్ నీదైతే వచ్చే కిక్కే వేరప్పా. అబ్బా ఇప్పుడు చూడు బాబా లాస్ట్ పంచ్ ఉందా? అయ్యో ఇప్పుడు వరకు వాళ్ళు లవర్స్ అని కొట్టుకున్నారు కదా, అది నీకోసమే. ఇద్దరు ఎదవాళ్ళు వేస్ట్ గా నీకోసం కొట్టుకుంటున్నారు. మేము బ్యాటు బాలు కష్టపడ్డాం. నాకు ఒక కిస్ ఇచ్చే జించక్కలు వేసుకుని ప్రోమోగా వాడుకుంటారు. ఇవ్వలే అర్థమైంది కానీ దీన్ని 1 అంకెగా పెట్టి దీన్ని 0గా పెట్టి 10 మార్కులు ఇప్పివా రా. మరి మ్యాచ్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద ఎవర్ స్మైలింగ్ రోజా గారు. ధనరాజ్ నీది రాకేష్ ది కాంబినేషన్ చాలా బాగుంది, ఎందుకంటే మీ ఇద్దరి అనుబంధం గురించి బాగా చెప్పావు, చాలా బాగా చేశారు. నాగబాబు సార్ నెక్స్ట్ ఎంపైర్. కాదు ధనరాజ్, యాక్చువల్ గా ఈ ఆబ్జెక్ట్స్ అనేది మనకు చేసాం ఇంత ముందు, బట్ ఇంత రిస్క్ తీసుకున్నాం ఏంటో అనిపించింది. అంటే ఆబ్జెక్ట్స్ మీద నవ్వించడం లేకపోతే ఎంటర్టైన్ చేయటమే బాగుంది. అది కాకుండా మన ఆర్ట్ వాళ్ళు భలే క్రియేట్ చేశారు, బాల్ క్రియేట్ చేయటం నిజంగా చాలా లైవ్ గా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ బ్యాట్ కాన్సెప్ట్ కూడా నీట్ గా చేశాడు. అంతకంటే లెంగ్త్ ఉంటే నడవలేడు ఆర్టిస్ట్. వెరీ వెరీ నైస్.